వివాదాలు అతని కేర్ ఆఫ్ అడ్రస్. నిత్యం వార్తల్లో ఉండటం ఆయనకు అలవాటు. ఎవరెన్ని చెప్పినా తనకు అనిపించిందే చేస్తాడు. ప్రజాప్రతినిధిగా ఉండి కూడా అసెంబ్లీకి హాజరు కావటం ఆయనకు అలవాట్లేదు. త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు సైతం డుమ్మా కొడతానని బాహాటంగానే చెబుతున్నారు. ఆయనే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. రాజాసింగ్ తెలంగాణలో బీజేపీకున్న ఏకైక ఎమ్మెల్యే. గోషమహల్ నియోజకవర్గ ప్రజలు ఆయన్ను భయ్యా అని ప్రేమగా పిలుచుకుంటారు. అయితే రాజాసింగ్ ప్రస్తుతం తెలంగాణ బీజేపీ నాయకత్వంపై గుర్రుగా ఉన్నారు. తనకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వటం లేదని బాహటంగానే చెబుతున్నారట. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఉన్నప్పటికీ తనకు ఆ స్థాయిలో గౌరవం దక్కటం లేదని రాజాసింగ్ ఆయన అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న తనకు సొంత పార్టీ నేతలే సహకరించడం లేదని మండిపడుతున్నారు. 7వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అసెంబ్లీలో బీజేపీ వాయిస్ వినిపించాలంటే ఆయన ఒక్కరికే ఛాన్స్. ఆయన కూడా అసెంబ్లీలో తన వాయిస్ వినిపించాలని అనుకున్నారు. ఇందుకు పార్టీ సహకారం కోరారు. అసెంబ్లీలో పార్టీ తరపున ఏ అంశాలను లేవనెత్తాలో తెలపాలని రాజాసింగ్ పార్టీ నాయకత్వానికి ఒక లేఖను మెయిల్ చేశారు. అయితే లేఖ రాసి వారం రోజులైనా పార్టీ నాయకత్వం రాజాసింగ్కు సమాధానం ఇవ్వలేదు. అసెంబ్లీ సమావేశాల సమయంలో తనకు వివిధ అంశాలపై సమాచారం ఇవ్వడానికి పార్టీ తరపున సహాయకుడిని ఇవ్వాలని కూడా రాజాసింగ్ అడిగారు. రాజాసింగ్ లేఖను పట్టించుకున్న వారు బీజేపీలో లేరు. దీంతో రాజాసింగ్ అసంతృప్తికి గురయ్యారు. పార్టీ నుంచి సహకారం లేకపోవడంతో అసెంబ్లీ సమావేశాలకు తాను హాజరు కానని రాజాసింగ్ బాహాటంగానే చెప్తున్నారు. నిజానికి తాను అసెంబ్లీ సమావేశాలకు పెద్దగా హాజరు కానని, ఈసారి సమావేశాలకు హాజరై కరోనా వైరస్పై ప్రభుత్వాన్ని నిలదీయాలని భావించాలని రాజాసింగ్ అంటున్నారట. అయితే తన ఉత్సాహంపై తమ పార్టీ నాయకత్వం నీళ్లు చల్లిందని ఆవేదన చెందుతున్నారు. తెలంగాణలో ఉన్న ఏకైక ఎమ్మెల్యేగా తనకు పార్టీ సహకరించకపోతే తాను కూడా పార్టీ నాయకత్వానికి సహకరించకూడదని రాజాసింగ్ నిర్ణయానికి వచ్చారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే పార్టీ రాష్ట్ర కమిటీ కూర్పుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే అంశంపై అధ్యక్షుడు బండి సంజయ్తో తాను చేసిన వాట్సాప్ చాటింగ్ను రాజాసింగ్ బయటపెట్టి పార్టీని ఇరకాటంలో పెట్టారు. దీంతో రాజాసింగ్కు బీజేపీలో నిరాదరణ ఎదురవుతోంది. బీహార్ అసెంబ్లీకి అక్టోబర్, నవంబర్లో ఈసీ ఎన్నికలను నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది.